లేనురా. తన మనసులో నేను లేను. ఉండుంటే తను ఇలా బిహేవ్ చేసేది కాదు. చివరికి తన పక్కనే నేను నిలబడ్డం కూడా సహించలేకపోతోంది. ఈ రోజు నా సత్యకి నా చేత్తో వంట చేసి క్యారేజ్ పంపించాలనుకుంటున్నాను. అమ్మ చేతి గోరుముద్దలు నాకెలాగూ గుర్తులేవు. భారీగా నీ చేతి వంటని మొదటిసారి రుచి చూశాను. ఇంత ప్రేమగా వంట చేసి నా కోసం క్యారేజ్ పంపించినందుకు చాలా చాలా థ్యాంక్స్ సావిత్రి. ఈరోజు పూలు నీ తల్లో పెట్టాల్సిందే, నువ్వు తల్లో పెట్టించుకోవాల్సిందే. సావిత్రి ప్లీజ్. ఇష్టం లేకపోయినా రోజు మీ ఇష్టాన్ని భరిస్తూ ఈ గదిలో ఉండడం నా వల్ల కాదు. tum takar dum dum nak tum takar dum dum nak tum takar dum dum nak tum గువ్వలాగా రివ్వుమంటూ గాలిలో తేలనా మువ్వలాగా నవ్వుకుంటూ పరుగులే తీయనా పరికిణి ఓణి వాజనతో బాబు బొమ్మే నిన్న సొగసుకే తాజా సొగసులని నేర్పుతున్నా అణు అణువులోన ఒక వయ్యారం ఈ సావిత్రిగా బంగారం గువ్వలాగా రివ్వుమంటూ గాలిలో తేలనా మువ్వలాగా నవ్వుకుంటూ పరుగులే తీయనా మీరు కాఫీ తాగరా? మనకి చిన్నప్పటి నుంచి ఈ కాఫీలు టీలు అలవాట్లేదండి. రోజుకి 10 సార్లు తాగినా పోలే. నేనే కాదు, మా సావిత్రి కూడా అంతే. పాలు తప్ప ఏమీ తాగదాం. తీసుకో సావిత్రి. నాకు పాలు తాగడం అలవాట్లేదు. చిన్నప్పుడు అందరూ ఆరుబయట కూర్చునుంటే కృష్ణుడు దొంగతనంగా వెన్న తిన్నట్టు గిన్నెలోని పాలని తాగేసి నా మీద చెప్పి మా ముసల్దాంతో నన్ను తిట్టించేది. సావిత్రి ఎట్టుందో అని మా వాళ్ళందరూ దిగులు పడిపోయారు. ఊరెళ్ళగానే దిగులు పడాల్సిన పని లేదని చెప్పాలి. ఆ సావిత్రి ముసల్ది మరీ మరీ చెప్పింది, మర్చిపోయిన వంటగదిలోకి నీ కోసం వెళ్ళి కజ్జికాయలు చేసిందంట. అదిగో ఆ క్యాన్ దాంది. అత్తేమో సున్నుండలో, అక్కేమో రవ్వలట్లు ఈ క్యాన్లో ఉన్నాయి. మీ అన్నయ్య నీకోసం రవ్వల నెక్లెస్ చేయించాడు. ఇదిగో తీసుకో. సరే సావిత్రి, బస్సుకు టైం అయింది, నేను బయలుదేరతానే. భలేవారే, భోంచేసి వెళ్ళండి. ఈసారి వస్తానుగా. పాపం తాత ఎదురు చూస్తూ ఉంటాడు. వెళ్ళి కబురు చెప్పాలి, లేదంటే ఈ రాత్రికి ఉండేవాణ్ణే. ఇంత దూరం వచ్చి అప్పుడే వెళ్ళటం ఏంటండి? తమ్ముడు గారు, దారి పడింది కదా, ఇక మీరు వద్దన్నా వస్తూనే ఉంటా. సావిత్రి, వెళ్ళొస్తాను. వెళ్ళొస్తానండి. అందరినీ మరీ మరీ అడిగానని చెప్పండి. అలాగే. పదండి, ఆటో ఎక్కిస్తాను. అయ్యో, మీకెందుకండి శ్రమ? ఇందులో శ్రమ ఏముందండి, మీరు పదండి. వస్తాను సావిత్రి.
తమ్ముడు గారు, మీ కాపురం చూశాక నా కడుపు నిండిపోయింది. నిన్నటి దాకా చిన్నపిల్లకి దానికి తేడా లేకుండా ఉండేది. మూరెడు పూల కోసం, మామిడి పండ్ల కోసం గొడవ పడేది, అలిగేది. పూలంటే గుర్తొచ్చింది. సావిత్రికి మల్లెపూలంటే చాలా ఇష్టం. తాను ఎప్పుడైనా అలిగినా, తనని మీరు కూల్ చేయాలన్నా సింపుల్గా ఒక మూర మల్లెపూలు తెచ్చామంటే చాలు. ఎంత కోపంగా ఉన్నా కరిగిపోతుంది. ఏం చెప్పినా వింటుంది. ఇది ఎవ్వరికీ తెలియని మా సావిత్రి సీక్రెట్. అలా పూలిచ్చే చిన్నప్పుడు దాని డిబ్బీలో డబ్బులన్నీ కొట్టేసేవాళ్ళం. ఏంటండి ఆలోచిస్తున్నారో? అబ్బే ఏం లేదు, పదండి. రండి. సావిత్రి, సావిత్రి, ఎవరై ఉంటారబ్బా? ఎవరది? ఎవరు? ఎవరది? ఎవరంటు? సావిత్రి, నువ్వా? ఎంత పిలిచినా పలకపోయేసరికి ఎవరో దొంగ అనుకుని. చాలే ఆపండి. నన్ను ముట్టుకోవడానికి, పట్టుకోవడానికి ఏదో ఒక కారణం కావాలి. భార్యని భర్త ముట్టుకోవటం తప్పేం కాదు కదా సావిత్రి. తప్పో ఒప్పో నాకు తెలీదు, కానీ మీరు నన్ను ముట్టుకుంటే కంపరంగా ఉంటుంది. ఏంట్రా ఈ తాగటం? రేయ్, అందరూ మందు తాగితే బాధలు మర్చిపోతారంటారు, కానీ నాకేంట్రా, తాగే కొద్దీ ఇంకా బాధ ఎక్కువైపోతుంది. ఇప్పుడంత బాధపడాల్సిన అవసరం ఏముంది చెప్పు? బాధ కాక ఇంకేం మిగిలిందిరా? నా భార్య గురించి నేను ఎన్ని కలలు కన్నానో నీకు తెలుసు. సావిత్రి నా భార్యగా వచ్చాక నా కల నిజమైందనుకున్నాను, ఆనందపడ్డాను. కానీ ఇప్పటికీ నేను కలలోనే బతుకుతున్నానని అర్థమైంది. వచ్చిన రోజు నుంచి తను ఎలా ఉన్నా ప్రతి విషయాన్ని నేను పాజిటివ్గానే తీసుకున్నాను. నాకు నేను సర్ది చెప్పుకున్నాను. కాదురా, నన్ను నేను మోసం చేసుకున్నాను రా. రేయ్, నాకు మాత్రం ఒక్క విషయం అర్థమైందిరా. తనకి పెళ్ళే కాదురా, అసలు నేనంటేనే ఇష్టం లేదురా. నన్ను చూస్తే తన మొహం చిన్నబోతోంది, నేను కనిపిస్తే తన మొహంలో నవ్వు ఆగిపోతోందిరా. అన్నీ
అన్నీ భరించానురా. కానీ నేను తాగితేనే ఒళ్ళు కంపరంగా ఉందంటోంది. అదే అదే తట్టుకోలేకపోతున్నానురా. రేయ్, ఇంకా తాగితే గుండె పట్టుకుంటుందిరా. ఇప్పుడు మాత్రం కొట్టుకుంటోంది అనుకుంటున్నావా? సావిత్రి ఆ మాట అన్నప్పుడే అది ఆగిపోయిందిరా. ఆగిపోయింది, ఆగిపోయింది. రేయ్, ఊరుకోరా. సావిత్రికి నేనంటే ఇష్టం లేదురా. నా వల్ల తను బాధపడుతోంది. తన ఆనందానికి నేను అడ్డమైపోతున్నాను. రేయ్, ఫ్లాప్ అయిపోయిందిరా. నా లైఫ్ లో పెళ్లి అనే సినిమా అట్టర్ ఫ్లాప్ రేయ్, సత్య సత్య ఫ్లాప్ అయిపోయిందిరా. సత్య, రే సత్య, ఊరుకోరా. సత్య సత్య ఊరుకోరా, ఏం కాదురా. సత్య రే, జాగ్రత్తరా. రే పదరా. అరే మెల్లగా నడువురా. చిన్నగా రా. రే నా మాట వినరా, ఇంటికి వద్దురా. చాలా బాధగా ఉందిరా, తట్టుకోలేకపోతున్నానురా. రేయ్ నా మాట వినరా. ఈ మాట నీకు చెప్పినా ప్రయోజనం లేదు. కానీ నీ గొప్పతనం నీకు తెలియాలి కదమ్మా, అందుకే చెప్తున్నా. వాడు నాకు 10 సంవత్సరాలుగా స్నేహితుడు. ఇన్నేళ్లు మా స్నేహం ఏనాడు వాణ్ణి వైన్ షాప్ వరకు తీసుకెళ్లలేదు. కానీ వాడి జీవితంలోకి వచ్చిన 10 రోజుల్లో ఒళ్ళు తెలియనంతగా తాగేలా చేశావు. గొప్పదానివమ్మా, చాలా గొప్పదానివి. నువ్వు చాలా గొప్పదానివి, చాలా గొప్పదానివి. సావిత్రి, నువ్వంటే నాకు ప్రాణం సావిత్రి. నాకు దూరంగా ఉండకు సావిత్రి. నువ్వలా దూరంగా ఉండకు సావిత్రి. నువ్వంటే నాకు ప్రాణం సావిత్రి.
టిఫిన్ ఏమండి? ఒక నిమిషం. మీ ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఒకరు వేలెత్తి చూపించేలా ఎందుకిలా చేస్తున్నారు? అడిగేది మిమ్మల్ని. ఎందుకు మౌనంగా ఉన్నారు? ఒక్కరోజు మౌనంగా ఉన్నందుకే నా మౌనానికి కారణం తెలుసుకోవాలనిపిస్తుందా? మరి ఇన్ని రోజులు నీ మౌనాన్ని భరించినా నాకెలా ఉండుంటుంది? మనిషిని కలిపేది మాట, విడదీసేది కూడా ఆ మాటే. కాని మాటనేది లేకుండా మౌనంగా బతుకుతోంది మనిద్దరమే. ఏం చేశానని మౌనం? ఏం తప్పు చేశానని ఈ దూరం? అందరిలాగే పద్ధతిగా సంప్రదాయంగా పెద్దల అంగీకారంతోనే కదా నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఇష్టంగా తల ఉంచితేనే కదా తాళి కట్టాను. 100 ఏళ్లు తోడుగా నడుస్తానని వేలు పట్టుకుంటేనే కదా 7 అడుగులు నడిచాను. మరి ఎందుకు ఈ మౌనం? నీ ఫోటో చూసిన ముందు క్షణం వరకు ఊహలే జీవితంగా బతికాను. నిన్ను చూశాక జీవితమే నువ్వనుకుని బతుకుతున్నాను. నీ నవ్వు కోసం, నీ మాట కోసం, అరే నువ్వు కన్నెత్తి చూస్తే చాలని నీ చూపు కోసం అంత తపన పడ్డాను. అంతగా ప్రేమించిన నా కోసం ఎంతో కొంత, కనీసం నీ ఒంటి మీదున్న చీరనిష్టపడినంత, నీ మెళ్ళో ఉన్న గొలుసునిష్టపడినంత కూడా ఇష్టపడలేకపోయావా? ప్రాణంగా ప్రేమిస్తున్న నా ప్రేమ నీకెందుకు అర్థం కావట్లేదు? నీ మౌనానికి కారణం చెప్పు. మనసు విప్పి మాట్లాడు సావిత్రి. నీ ప్రేమకు దూరం అయ్యేంత తప్పు నేనేం చేశాను? చెప్పు సావిత్రి. ఈ జీవితంలో నన్ను ప్రేమించలేవా? ప్రేమించలేను. ఏ? ప్రేమించలేను. అదే ఎందుకు? నా వల్ల కాదు. ఏ? నా వల్ల కాదు. ఎందుకు అని అడుగుతున్నాను. ఎందుకంటే ప్రేమించడానికి నా మనసు
నా దగ్గర లేదు. నా మనసు నా దగ్గర లేదు. నా మనసు నా దగ్గర లేదు. నా పేరు చంద్రశేఖర్. ఈ ఊరికి కొత్తగా వచ్చిన గవర్నమెంట్ డాక్టర్ని. నన్ను అడగకుండా చూసిన సంబంధం నాకెలా నచ్చుతుంది? అదే చెప్పండి. ఈరోజు మీ ఇష్టాన్ని గౌరవించకపోయినా మీకు ఇష్టం లేకుండా పెళ్ళైతే చేయలేరు కదా. సో టెన్షన్ పడకుండా కూల్గా ఉండండి. ఆకలితో ఉన్న మీలాంటి పేదవాళ్ళకి సహాయం చేయడానికే నేను ఈ మెడికల్ క్యాంప్ నడుపుతున్నాను. ఇది దానం కాదు, సహాయం. తీసుకోండి. చిన్నప్పటి నుంచి చిన్నపిల్ల అంటూ నా ఇష్టం అంటూ ఏది లేకుండా పోయింది. జీవితంలో పెళ్లి మాత్రం నా ఇష్ట ప్రకారమే చేసుకుంటాను. అది మిమ్మల్ని చేసుకుంటాను. నేనొస్తే సరిపోతుందా? ఇది తీసుకురావద్దు. నిన్ను సర్ప్రైజ్ చేయాలని ఇదంతా ప్లాన్ చేసింది వీడేనమ్మా. అదరగొట్టేశాడు కదమ్మా. పుట్టినరోజు పాపాయ్ చేత ముందు కేక్ కట్ చేయించండి. అవునవును, టైం అయిపోతోంది, ముందు కేక్ కట్ చేయమ్మా. కట్ చే సావిత్రి. చేయమ్మా. పెళ్ళయ్యాక నీ మొదటి పుట్టినరోజు. ముందు ముక్క తీసి వాడి నోట్లో పెట్టమ్మా.
ఇంకా కొత్త పెళ్లి కూతుర్ల సిగ్గుపడితే ఎలా? తినిపించమ్మా. తినిపించమ్మా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే సావిత్రి. థ్యాంక్స్. మీ ఇంట్లో నీ పుట్టినరోజు ఎలా జరిగేదో నాకు తెలియదు కానీ ఈ ఇంట్లో జరిగే నీ మొదటి పుట్టినరోజు ఎప్పటికీ మర్చిపోకూడదు. అందుకే ఇలా ప్లాన్ చేశాను. చిన్నపిల్ల చిన్నపిల్ల అంటూ మీ వాళ్ళు నీ ఇష్టాల్ని అభిప్రాయాల్ని గౌరవించకపోయి ఉండొచ్చు. ఈ ఇంట్లో నీకు అలాంటి సమస్య ఎప్పటికీ రాదు. ఈ రోజు నుంచి నీ ఇష్టం వచ్చినట్టుండు. నీకు నచ్చింది చెయ్యి. ఏంటి ఎందుకు అని నేనెప్పుడూ అడగను. గతం మర్చిపోయి మళ్ళీ మామూలు మనిషిగా నాతో ఉండగలిగిన రోజు కోసం నేను ఎదురుచూస్తూ ఉంటాను. నేను మీతో నా గతాన్ని చెప్పింది సానుభూతి కోసం కాదు. నా పరిస్థితి మీకు అర్థం కావాలని. ఒక మనిషిని ప్రేమించడం మొదలైతే దానికి ముగింపు చావే. ఇష్టమైన వ్యక్తి దూరమైతే అదెంత నరకమో క్షణక్షణం అనుభవిస్తున్నాను కాబట్టి నాకు బాగా తెలుసు. నా పరిస్థితి మీకు రాకూడదని నా గతం చెప్పాను. పెళ్లి వల్ల 10 రోజుల పరిచయం మనది. అది ప్రేమగా మారకముందే మీరు జాగ్రత్త పడతారని చెప్పాను. గతం మర్చిపోయి మీతో కలిసి బతకడం ఎప్పటికీ జరగదు. చూడు సావిత్రి, ఈ రోజున్నట్టు రేపుండదు. ఈ క్షణం ఉన్నట్టు మరో క్షణం ఉండదు. రేపనే దాంట్లో ఏదైనా జరగొచ్చు. నాకోసం నిన్ను మారమనట్లేదు. మారే వరకు నేను వెయిట్ చేస్తాను అంటున్నాను. మనిషి మారచ్చు, మనసు ఎప్పటికీ మారదు. అది ఒకరిని ప్రేమించిన మనసు అస్సలు మారదు. అర్థం చేసుకోకుండా
మీ జీవితానికి అర్థం లేకుండా చేసుకోకండి. సావిత్రి, కాలంతో పాటు ప్రకృతే మారుతుంది, మనసది మారే తీరుతుంది. సరే సావిత్రి, రేపటి గురించి ఇప్పుడు ఎందుకు చెప్పు. నీ బర్త్డేకి ఏ గిఫ్ట్ కావాలో చెప్పు. గిఫ్ట్ ఇస్తారా? ఇస్తాను. ఏం అడిగినా ఇస్తారా? ఏం అడిగినా ఇస్తాను. మాట తప్పకూడదు. నువ్వు అడిగే మొదటి బహుమతి. అది ఏదైనా ఎంత కష్టమైనా సాధించి తెచ్చిస్తాను. నాకు విడాకులు కావాలి. అత్తయ్య, అత్తయ్య, మావయ్య. అరే బావా, రారా, ఇప్పుడేనా రావడం? ఆ, సావిత్రి ఎలా ఉంది? అది సావిత్రి ఎలా ఉందిరా? బానే ఉంది. బాబు సావిత్రి ఎలా ఉంది? సావిత్రి ఎలా ఉంది? సావిత్రి ఎలా ఉందో చెప్పరా, చెప్పరా. సావిత్రి ఎలా ఉంది? అసలు సాగండి. ఏంటి మీద పడుతున్నారా? చంపేస్తారా? ఆహా, చంపేస్తారా అని. వచ్చినోడికి మంచినీళ్ళు లేవు, కాఫీ లేదు గాని ఓ అని ప్రశ్నలు వేస్తున్నారు. చాలేరా నీ బడాయి. సర్లే గాని ఇంతకీ నా కూతురు ఎలా ఉందిరా? ఏం చెప్పమంటావు మావయ్య? ఇంకా చిన్నపిల్ల చేష్టలతో అల్లుడిగారిని ఇబ్బంది పెడుతుందా, లేక పద్ధతిగా ఉంటుందా? పద్ధతిగా ఉంటుందానా? ఏరా, దాని పద్ధతులే మారలేదా? మారకపోవడం ఏంటత్తయ్య? సావిత్రిని అక్కడ చూస్తే మన సావిత్రేనని ఆశ్చర్యపోతారు. ఏరా, అంత మారిపోయిందా? పిచ్చి తల్లి మనల్ని వదిలి ఉండలేక దిగులుతో సగమైపోయి ఉంటుంది. బాగా చిక్కిపోయిందా? ఆ, ముఖ్యంగా నీ గురించి దిగులుపడి బాగా సిక్కిపోయింది ముసల్దానా. ఆ? ఆ, మొహం చూడు మొహం. నేను చెప్పేది ఒకటైతే మీరు ఒకటి మాట్లాడుతున్నారు. సరేరా, నువ్వు చెప్పు. ఏం చెప్పమంటావు మావయ్య? ఇక్కడ కనీసం వంటగది మొహం కూడా చూసేది కాదు కదా. అక్కడ కాఫీలు టీలు అన్నీ మన సావిత్రే. నిజమా? నిజమంటావేంటక్క? తమ్ముడు కోసం కాఫీ, నా కోసం పాలు కూడా తెచ్చిచ్చింది. ఏంటి, కాఫీ కూడా పెడుతోందా? ఆ, అదే కదా నేను ఆశ్చర్యపోయింది. పాలు తప్ప మరి ఏ వాసన నాకు పడదు అనేది. అలాంటిది తమ్ముడు కోసం తన ఇష్టాన్ని కూడా మార్చేసుకుంది. మాట్లాడటం మొదలు పెడితే ఎదుటి వాళ్ళని మాట్లాడనిచ్చేది కాదు కదా. ఇప్పుడు తమ్ముడిని చూస్తే మాత్రం ఏ మాటైనా ఠక్కున ఆపేసి పద్ధతిగా నిలబడుతుంది. నా కూతురు అంతగా మారిందా? మారలేదత్తయ్య, తమ్ముడు మార్చేశాడు. భర్త ముందు వినయంగా నిలబడ్డం, అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పడం, అటు భర్తని గౌరవిస్తూ ఇటు ఇంటికొచ్చిన మనిషిని ఫోన్ చెయ్యి, టిఫిన్ చెయ్యి అంటూ మర్యాదలు చేయటం. అబ్బో, చెప్తే మీకు అర్థం కాదు గాని చూడాల్సిందే. నిన్నగాక మొన్న పెళ్ళైనట్టుంది. నా చెల్లిలో అప్పుడే అంత మార్పు వచ్చిందా? కళ్ళారా చూశాను కాబట్టే నేను నమ్మక తప్పలేదు. ఆడపిల్ల అంటే అంతేరా. 18 ఏళ్లు పెరిగిన ఇంటిని వదిలి పరాయి ఇంటిని సొంతం చేసుకోవాలి అంటే ఆ మాత్రం మారాలి. అమ్మయ్యా, నీ మాటలు విన్నాక చాలా సంతోషంగా ఉందిరా. దాని పెంకితనానికి వెళ్ళిన చోట ఎన్ని ఇబ్బందులు పడుతుందో, మనకెన్ని ఇబ్బందులు తెస్తుందోనని భయపడేదాన్ని. ఈ రోజుతో ఆ భయం తీరిపోయింది. పుట్టినరోజున కనీసం మనకి ఫోన్ చేయనప్పుడే అనుకున్నాను ఏదో మార్పు వచ్చింది అని. ఇదే సంగతి. మంచిదేగా. ఆ మార్పు తన జీవితానికి దారి చూపిస్తుందంటే సంతోషమేగా. ఒరేయ్, మాకెలా ఉందో తెలుసా? నువ్వు చెప్పిన మాటలు వింటుంటే
తన పుట్టినరోజు ఇక్కడే జరిపినంత ఆనందంగా ఉందిరా. నా చెల్లెలు చిన్నపిల్ల కాదుగా. అవునరా, చిన్నపిల్ల చిన్నపిల్ల అని అనుకుంటుంటే తన సంసారాన్ని తనే మోసేంత పెద్దదైందన్నమాట నా కూతురు. చెప్పింది విన్నాక ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు అర్థం కావడం లేదురా. మీ అత్తయ్య వాళ్ళు అన్నట్టు నిజంగానే చిన్నపిల్లలా బిహేవ్ చేస్తుందిరా. లేకపోతే ఏంట్రా, పెళ్ళై గట్టిగా 10 రోజులు కాలేదు, అప్పుడే విడాకులు అందంటే ఎవరితోనైనా చెప్తే నవ్వుతారు. మాట్లాడవేంట్రా, ఏం చేద్దాం అనుకుంటున్నావు? సమాధానం లేని ప్రశ్న అడిగితే ఏం సమాధానం చెప్పమంటావురా? సినిమాల్లో కూడా రాని సీన్ రా ఇది. అలా అని బాధపడుతూ కూర్చుంటే ఎలారా? ఏదో ఒకటి చేయాలి కదా. ఏం చేయాలో అర్థం కాకే కదరా నీతో చెప్పింది. నీకే కాదులేరా, పెళ్ళైన కొత్తలో సినిమాకు వెళ్దామండి అన్నంత సులభంగా విడాకులు అడిగిందంటే ఎవరికీ అర్థం కాదు. ఊహలు వాస్తవం కావన్నమాట నిజంరా. ఊహలే కాబట్టి అవెప్పుడూ అందంగానే ఉంటాయి. రేయ్, నువ్వు అంతగా బాధపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి విషయాల్లో నువ్వో నేనో తీసుకునే నిర్ణయాలు కరెక్ట్ కాదురా. సావిత్రికి ఒక కుటుంబం ఉంది. తను నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని వాళ్ళందరూ ఒప్పుకోవాలి. అందుకే వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పు, వాళ్లే వచ్చి మాట్లాడతారు. పారాణి కూడా ఆరకముందే విడాకులు తీసుకోమని ఏ పేరెంట్స్ చెప్పర్రా. అందుకే ఈ సమస్యని వాళ్ళ ముందు పెట్టు. సర్ది చెప్పుకుంటారో తిట్టి చెప్పుకుంటారో వాళ్ళ ఇష్టం. ఏమంటావరా? ఏదో చీర తెమ్మన్నట్టు, చైన్ తెమ్మన్నట్టు సింపుల్గా విడాకులు అడిగేశాను. ఇస్తారా? నేను ఇష్టపడుతున్నట్టుగా ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నట్టు లేరు. ఒకవేళ ఇవ్వకపోతే ఏం చేయాలి? ఈ విషయం అమ్మ నాన్నలకు తెలిస్తే నా పరిస్థితి ఏంటి? నాన్న నన్ను బతకనివ్వరు. ఇష్టం లేని బతుకు ఇలా ఎంతకాలం బతకాలి? ఈ విడాకులేదో త్వరగా ఇస్తే బాగుండు. నానా, ఏం జన్మేనిది? చిన్నపిల్ల చేష్టలతో ఊళ్ళో పరువు తీస్తున్నావనుకుంటే ఈ రోజు విడాకులు తీసుకుని మా ప్రాణాలు తీయాలనుకుంటున్నావా? అది కాదు నాన్న. ఏది కాదు? నీ ఇష్టానికి నువ్వు నిర్ణయాలు తీసుకోవడానికి మేమంతా తచ్చామనుకుంటున్నావా? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావే? పెళ్ళంటే నీ స్నేహితులతో ఆడుకునే ఆట అనుకుంటున్నావా? 4 రోజులకే విడిపోవడానికి? ఆడపిల్లకి పుట్టిల్లు పుట్టడానికి, బ్రతకడానికి, నలుగురికి బ్రతికివ్వడానికి, చావడానికి అత్తిల్లే. కనీసం మాకు తెలియకుండా, మాతో ఒక మాట కూడా చెప్పకుండా నీ పాటికి నువ్వు విడాకులు తీసుకుని ఏం చేద్దాం అనుకుంటున్నావు? మా పరువు ఏ గంగలో కలపాలనుకుంటున్నావు? మరి ఇష్టం లేకుండా ఆయనతో ఏంటే నీ ఇష్టం? ఆయన నిజంగా నాన్నతో ఈ విషయం చెప్తే
అంత దూరం ఆలోచించకుండా అడిగేశాను. విడాకుల గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తాడా? ఈ టైంలో ఎవరై ఉంటారు? నిజంగానే నాన్నొచ్చుంటాడా? హలో శ్రీమతి సావిత్రి గారు, గుర్తున్నామా? పెళ్లి ఆల్బంలో మమ్మల్ని పెట్టి మర్చిపోయారా? అబ్బా, గొడవ పెట్టుకోవడానికి వస్తావా? గొడవ కాదు, ఫైటింగ్ చెయ్యాలనుంది. ముద్దులు చెల్లెలొక్కొడుతుంది, దానికొక ఫోన్ చేద్దాం, శ్రీవారి ముచ్చట్లు చెప్దామని ఉందా నీకు? పక్క వాళ్ళు చూస్తున్నారు, ముందు లోపలికి రా. ఏంటి హఠాత్తుగా వచ్చావు? ఏ వద్దా? రావద్దంటే ఓకే, బాయ్. అయ్యో అదేం కాదే, ఒక్కదాన్ని వచ్చావేంటి అని అడుగుతున్నా. బ్యాంక్ ఎగ్జామ్స్ కి ఫ్యామిలీ అంతా వస్తే బాగోదక్కా. ఓ ఎగ్జామ్సా? ఎగ్జామ్సే. ఏరి ఎక్కడా? ఎవరి? మరదల్ని మర్చిపోయిన మా బావగారు. ఆయన తెలుసు, మాకు తెలుసు. ఈ టైంలో ఆయన ఆఫీస్లో ఉంటారు. ఏదో క్యాజువల్ గా అడిగానులే. ఏంటక్కా, ఎలా ఉంది కొత్త కాపురం? కాపురం గురించి అడగగానే సైలెంట్ అయిపోయావంటే సూపర్ అన్నమాట. మా హీరో బావగారిని చూసినప్పుడే అనుకున్నా మమ్మల్ని మర్చిపోయేలా చేస్తారని. వావ్, కొత్త ఫోను ఎవరిదక్కా? నాదే. 18 ఏళ్ళు పుట్టింట్లో ఉంటే ఫోన్ లేదు, పెళ్ళై 18 రోజులు అయిందో లేదో ఫోనా? అంటే బావగారు బహుమతులు బాగానే ఇస్తున్నారన్నమాట. బహుమతులంటే గుర్తొచ్చింది, నేను నీకొక బహుమతి తీసుకొచ్చాను. బావగారిలా ఖరీదైన బహుమతేం కాదు, ఏదో చిన్న బహుమతి. ఇదిగో. చిన్నప్పటి నుంచి ఏడ్చినా నవ్వినా ప్రతిదీ దీంతోనే చెప్పుకునేదానివి. పెళ్ళవగానే బావగారి మాయలో పడి ఈ బొమ్మను కూడా మర్చిపోయావుగా. ఇది బొమ్మ కాదే, అందరికన్నా నాతో ఎక్కువగా గడిపిన నా స్నేహితురాలు. దీన్ని చూస్తే దీన్ని ఎలా మర్చిపోయానా అనిపిస్తుంది. అవసరం తీరగానే నిన్ను మర్చిపోయి మనిషి అనిపించుకున్నాను కదూ. నన్ను క్షమించవే. చాలే ఊరుకోవే, ఏదో తమాషా కంటే. ఎలాగో వెళ్తున్నావు కదా, దానికి బొమ్మంటే ఇష్టం, తీసుకెళ్ళని బామ్మ బలవంతంగా బ్యాగ్లో పెట్టింది. బావగారొచ్చాక ఆయనతో మాట్లాడాల్సింది చాలా ఉంది. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. నీకోసం నేను ఎదురు చూడాలా? మంచి విషయాలు వినాలంటే ఆ మాత్రం ఎదురు చూడాలి. చెప్పేదంత మంచి విషయమని నువ్వనుకుంటే సరిపోదు, విని నేను చెప్పాలి. మిమ్మల్ని ఇంత దూరం రమ్మన్నాను అంటేనే అర్థం కాలేదా నేను చెప్పేది ఎంత మంచి శుభవార్త అని? సత్య సావిత్రి పెళ్లి చేసుకున్నారే గాని వాళ్ళ మధ్య సఖ్యత లేదు అంటేనే అంత ఆనందపడ్డారు. ఇప్పుడు అంతకంటే మంచి వార్త తెలిసింది. త్వరగా విషయం చెప్పు. తట్టుకోలేనంత ఆనందాన్ని, భరించలేనంత బాధల్ని కలిగించే వార్తల్ని అలా వెంటనే చెప్పకూడదు. గుండె తట్టుకోలేదు.
సత్య సావిత్రి మెళ్ళో తాళి కట్టాడంటేనే తట్టుకున్న గుండె ఇది. ఏం పర్లేదు, చెప్పు. ఇష్టం లేకుండా కలిసి బ్రతకలేం కాబట్టి విడిపోయి ఎవరి ఇష్టానికి వాళ్ళు బ్రతకాలని నిర్ణయించుకున్నారంట. ఇద్దరు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారంట. ఏయ్, ఏంటి నువ్వు చెప్పేది? పెళ్ళై కనీసం నెల కూడా కాలేదు, అప్పుడే విడాకులు తీసుకోవాలనుకుంటున్నారా? అవును. సరిగ్గా విన్నావా? ఇది నిజమా? సత్య నా భర్తకి అబద్ధం చెప్పడు. ఏంటి నా టైం ఇలా కలిసి వస్తుంది? వాళ్ళు విడిపోవడానికి ఎన్ని రోజులు పడుతుందో, విడదీయడానికి ఎన్ని బాధలు పడాలో అనుకుంటే నాకే కష్టం లేకుండా వాళ్ళే విడిపోతున్నారా? ఇష్టం, ప్రాణం, కళ, నా ఊహ అన్నాడు. ఈ కొద్ది రోజులకే కలలు కళ్ళలైపోయాయా? మరీ అంత ఆనందపడద్దు. ఇందులో చిన్న సమస్య ఉంది. విడిపోవాలనుకుంది, విడాకులడిగింది సావిత్రే. అడిగింది కదా అని సత్య ఇవ్వాలిగా. ఇస్తాడుమా. కలిసున్నారు అనుకుంటే విడిపోయి బ్రతుకుతున్నారని చెప్పావు. అది సత్యని నావాణ్ణి చేస్తుంది అన్న నమ్మకం పెంచింది. ఏకంగా విడాకులే తీసుకోవాలి అంటున్నారు అని ఈరోజు చెప్పావు. సో సత్య నావాడే అని కన్ఫర్మ్ అయింది. విడాకుల దాకా వచ్చిన వాళ్ళని విడదీయటం ఇంకా ఈజీ. ఇంత శుభవార్త చెప్పిన నీకు ఏమిచ్చినా తక్కువే. నువ్వింటికెళ్లేలోపు నా ఆనందం బహుమతి రూపంలో నీ ఇంటి ముందుంటుంది. థ్యాంక్ యూ మేడం. ఇంత గుడ్ న్యూస్ విన్న తర్వాత నిన్ను వెంటనే చూడాలనుంది. ఎక్కడున్నావు సత్య? ఏంటి సావిత్రి ఇది? నేనేం తప్పు చేశానని? చెప్పు సావిత్రి, నేనేం తప్పు చేశాను చెప్పు. చాలా మంది మా ఆయన తిట్టాడు, మా ఆయన కొట్టాడు అంటారు. అయినా వాళ్ళు భర్తను వదిలేస్తున్నారా? నీకులాగా విడాకులు ఇమ్మంటున్నారా? లేదు లేదు. నేనెప్పుడైనా కొట్టానా? కనీసం తిట్టానా? మరెందుకు విడిపోవాలి? నాకు ఆన్సర్ కావాలి సావిత్రి. కమాన్, నాకు ఆన్సర్ కావాలి. నువ్వంటే ప్రాణం సావిత్రి, నాకు ప్రాణం. నీకోసం ఎన్ని కలలు కన్నాను, ఎన్నాళ్ళు ఎదురు చూశాను. మాట్లాడవే సావిత్రి, మాట్లాడు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోవటానికి నువ్వు నా బంధువుగా రాలేదు, నా భార్యగా వచ్చు. నువ్వు వెళ్ళిపోవడం అంటే నా ప్రాణం తీసుకుపోవడమే. ఆ విషయం నీకెందుకు అర్థం కావడం లేదు సావిత్రి? అర్థం అవుతుందా లేదా సావిత్రి? చెప్పు. అర్థం అవుతుంది కదా?
వెరీ గుడ్. నాకు తెలుసు నా బంగారానికి అర్థం అవుతుందని. అయినా రాత్రిపూట మనం ఇలా రోడ్ల మీద తిరగటం మంచిది కాదమ్మా. రా, మన ఇంటికి వెళ్ళిపోదాం. నా మంచి సావిత్రి కదా. మనం విడిపోకూడదు. ఇలాగే కలిసి ఉందాం. ఓకేనా? నా మంచి సావిత్రి, నా మంచి సావిత్రి. సత్య, ఎస్, సత్య విత్ సావిత్రి. పద సావిత్రి, ఇంటికి వెళ్దాం. సత్య. ఏ, ఎవరు నువ్వు? నా సావిత్రిని తీసుకుంటున్నావేంటి? పర్వాలేదు, నాతో ఉంటుంది. వెళ్దాం పద. ఎక్కడికి? ఇంటికి. మరి నా సావిత్రి? సావిత్రి కూడా వస్తుంది. అయితే ఓకే. పద సావిత్రి, ఇంటికి వెళ్దాం. పద సావిత్రి, ఇంటికి వెళ్దాం. సావిత్రి, పద. ఐ లవ్ యూ సావిత్రి. ఐ లవ్ యూ సో మచ్ సావిత్రి. ఏంటమ్మా ఇది? ఏంటన్నయ్యా? ఇతన్ని ఇలా ఇంటికి తీసుకొచ్చావేంటి? అదేంటన్నయ్యా, బావని తీసుకురాలేదు అని బాధపడ్డావుగా. తీసుకొచ్చింది మీ బావగారినే కదా. నేను బావగా తీసుకురమ్మన్నానమ్మా. బావే అన్నయ్యా. ఇప్పటికే మనిషిగా వచ్చాడు. కొద్ది రోజుల్లో మనసు వస్తుంది. ఆ ఊర్మిళ 14 ఏళ్లు పట్టదు. ఈ ఊర్మిళ అనుకున్నట్లు 14 నెలలు పట్టదు. పెళ్ళైన ఈ కొద్ది రోజులకి బారు ముఖం పట్టిన మీ బావని ఈ ఇంటి ముఖం పట్టించడం పెద్ద కష్టమేం కాదు. కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. రోజులు, మహా అయితే నెలలు, అంతే. ఈ సత్య నా సత్యగా వస్తాడు. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా. అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడగా. అయింది. బావ ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటక్కా? వస్తారులేవే. ఆఫీస్ అన్న తర్వాత ఆయన పనులైనకుంటాయి కదా. అర్ధరాత్రి దాకా ఏం పనులక్క? అందుకే చెప్పాను, మరదలొచ్చిందని ఒక్క మాట చెప్పు, రోజు కన్నా అరగంట ముందే ఉంటాడు అని. విన్నావా? ఆఫీసు బిజీ అది ఇది అన్నావు. అబ్బా వదిలేవే, వస్తారులే. అక్క
డౌటు. ఆఫీస్ బాగా పెద్దదా? అనుకుంటా. పెద్ద ఆఫీస్ అంటే అందమైన అమ్మాయిలు అరాకొరే డ్రెస్సులు వేసుకునే మోడర్న్ గర్ల్స్ ఉంటారుగా? ఉంటారేమో, నాకు తెలీదు. ఉంటారు, డౌట్ ఏముంది. ఇప్పుడు అర్థమైంది బావెందుకు రాలేదో. ఎందుకు రాలేదు? పెద్ద ఆఫీసు, చుట్టూ అమ్మాయిలు, వాళ్ళ మధ్యన హీరో లాంటి బావగారు. ఇంకేముంది, 10 అప్లికేషన్స్ పడుంటాయి. ఏదో ఒక అప్లికేషన్ ఓకే అయి ఉంటుంది. ఇంటికేం వెళ్తారు, మా ఇంటికి రండి అని ఏ అప్లికేషన్ తీసుకెళ్లిపోయి ఉంటుంది. అర్థమయ్యేలా చెప్పవే. ఇంత అమాయకురాలేవు కాబట్టే అర్ధరాత్రి వాకిల్ వైపు చూస్తూ నువ్విక్కడ నైట్ డ్యూటీలు చేస్తూ బావగారు ఎక్కడో ఉన్నారు. ఏంటి? ట్యూబ్లైట్ అని బావని ఎవరో వలలో వేసుకున్నారు. అందుకే అర్ధరాత్రైనా ఇంటికి రాలేదు. అయ్యయ్యో, తమాషా కంటే కూడా మొహంలో అలా కరెంటు పోతే ఎలా? జోక్ చేశానక్క. నువ్విక్కడ దిగులు పడుతూ ఉంటే టైంకి ఇంటికి రాలేకపోయానా అని అక్కడ బావెంత బాధపడుతున్నాడో. బాధని కలిపి సంతోష పెట్టడానికి ఫోన్లున్నాయి కదా, ఒకసారి ఫోన్ చేయరాదు? వద్దు, పనిలో ఉంటారు. ఎంత పనిలో ఉంటే మాత్రం మాట్లాడరా ఏంటి? ముందు నువ్వు ఫోన్ చెయ్యక్క. చెయ్యక్క, బావని ఎప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్న మరదల కోసమైనా ఫోన్ చెయ్యి. చెయ్యక్క. చెయ్యక్క, ప్లీజ్ అక్క, చెయ్యక్క. ఏంటక్క, ఫోన్ కలవట్లేదా? రింగ్ అవుతుంది. ఫోన్ తీయడం లేదు. తీయట్లేదని కామ్గా ఉంటే ఎలా? మళ్ళీ చెయ్యి. తర్వాత చూసినా అయ్యో మా ఆవిడ ఇన్నిసార్లు ఫోన్ చేసిందా అని బావగారు ఫీల్ అవ్వదు. చెయ్యి. అబ్బా చెయ్యక్క. ఏంటక్క, తీయడం లేదా? ఏంటి స్విచ్ ఆఫ్ అని వస్తుంది? సర్లే, ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది. అక్కడ బావగారు సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, ఇక్కడ నా ఛార్జింగ్ అయిపోయింది. వెళ్ళి పడుకుంటాను, బావగారు రాగానే నిద్రలేపు. అక్క, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఎందుకు? ఇవ్వక్క చెప్తాను. ఏయ్, ఏం చేస్తున్నావు? ఇది ఉండక్క, నా మాట విను. ఉండక్క. ఏం చేస్తున్నావు? ఎక్స్ ఏంటక్క? బావగారి పేరు ఎక్స్ అని పెట్టావేంటక్క? ఎవరైనా హబ్బీ, మై లైఫ్, మై లవ్, బంగారం అని ముద్దు పేర్లు పెట్టుకుంటారు. నువ్వేంటి? ఓ, అందరిలాగా మనమేంటి అని భర్తకి వెరైటీ పేరు పెట్టావా? బావ ఎక్స్, నువ్వు వై, పుట్టే పిల్లలు జెడ్ అన్నమాట. బాగుంది, ఎవరికీ అర్థం కాకుండా ఈ ముద్దు పేరు చాలా బాగుంది. సరే బావగారు రాగానే నిద్రలేపు.
ఆఫీస్లో వర్క్ ఉన్నా ఈ టైం వరకు ఉండరే. ఈ టైంలో ఫోన్ ఏంటి? హలో, నేను సావిత్రిని. చెప్పమ్మా. ఆయన ఇంకా రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంకా ఇంటికి రాలేదా? ఈ టైం వరకు ఇంటికి రాలేదంటే పరిస్థితి నీకు అర్థమైందో లేదో, కానీ నాకు బాగా అర్థమైంది. అంటే ఆయన ఆఫీస్ నుంచి వచ్చేసారా? ఎప్పుడో వచ్చేశాడు. అందరూ ఆఫీస్ అయిపోగానే పబ్బులకు వెళ్తారు, వాడు మాత్రం ఇంటికే వెళ్తాడు. ఈ రోజు ఇంటికి రాలేదు, ఎక్కడున్నాడో కూడా తెలియని పరిస్థితి వచ్చిందంటే అది నీ పుణ్యమేనమ్మా. అర్థం చేసుకుంటావో, వాడి జీవితానికి అర్థం లేకుండా చేస్తావో అది నీ ఇష్టం. వీడింకా ఇంటికి రాకపోవడం ఏంటి? ఈ టైంలో ఫోన్ ఏంటండి? సత్య ఇంకా ఇంటికి రాలేదంట. అదేంటి, ఆఫీస్ నుంచి అప్పుడే వెళ్ళిపోయాడు కదా? వెళ్ళాడు, కానీ ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుంది. పెళ్ళై పట్టుమని 10 రోజులు కాలేదు, అప్పుడే వాళ్ళ కాపురం విడాకుల వరకు పోయిందంటే వాడికెంత నరకంగా ఉంటుంది. సత్య బాధపడాల్సిన అవసరం ఏముందండి? ఇష్టం లేని భార్యతో ఎన్ని రోజులని కాపురం చేస్తాడు? ఆ విడాకులేదో ఇప్పించేస్తే పోతుంది కదా. విడాకులంటే చిన్న విషయం అనుకుంటున్నావా? మరేం చేస్తారండి? నువ్వు నాకొద్దు, నేను నీతో కాపురం చేయను అంటుంటే సత్య ఆ అమ్మాయిని బతిమలాడుకుంటూ ఉండాలా? సత్యకేంటండి, సావిత్రి లాంటి అమ్మాయిలు 100 మంది వస్తారు. ఆ విడాకులేవో ఇచ్చి పారేమని చెప్పండి. మంచి సంబంధం చూసి మరో పెళ్లి మనమే చేద్దాం. నా మాట వినండి. ఈ గోలంతా మనకెందుకు? సత్యకి రోజు ఈ నరకం ఎందుకు? సావిత్రి విడాకులు కావాలి అని అంత గట్టిగా అడిగినప్పుడు కామ్గా ఇప్పించేయండి. సత్య బతికేదో సత్య బతుకుతాడు. మీరు చెప్తే కాదనడు. విడాకులు ఇచ్చేమని చెప్పండి. కోపంతోనో అమాయకత్వంతోనో సావిత్రి అడిగినా సత్య తనకి విడాకులు ఇవ్వలేడు, ఇవ్వడు. ఎంతో ఇష్టంతో సావిత్రిని పెళ్లి చేసుకున్నాడు. అది తెలిసి కూడా మనము విడాకులు ఇచ్చేమనటం కరెక్ట్ కాదు. వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడైనా సావిత్రి మనసు మార్చి వాళ్ళిద్దరినీ ఒక్కటి చేయాలి. స్నేహితుని కదా అని వాడు నాకు అన్ని విషయాలు చెప్పేది నువ్వన్నట్లు విడాకులిప్పించి విడదీస్తామని కాదు, సర్ది చెప్పి దగ్గర చేస్తామని. అలా ఏదైనా చేయగలమేమో ఆలోచించు. ఎవరు వాళ్ళిద్దరినీ కలపాలని చూసినా అది జరగదు. ఏదో ఒకటి చేసి ఉర్మిళ సత్యని దక్కించుకుంటుంది. చూడండి, సత్య బాగు కోరేవారైతే విడాకులిప్పించండి. మనమే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాం.
ఇక్కడున్నానేంటి? ఇక్కడికి ఎలా వచ్చాను? అప్పుడే లేచినారా ఏంటి? ఈ ఇల్లు నేనిక్కడికి. ఇది మా అమ్మాయి గారి ఇల్లు. ఆవిడే కదా తమని ఎట్టుకొచ్చినారు. మీ అమ్మగారా? ఎక్కడున్నారు? పని మీద బయటికి వెళ్ళినారు. తమరు టీ తాగండి. లేదు లేదు, నేను అర్జెంటుగా వెళ్ళాలి. అయ్యో అయ్యో అయ్యగారు 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 టీ తాగండి. లేదు లేదు, మీ అమ్మాయి గారికి థ్యాంక్స్ చెప్పండి. నేను ఇబ్బంది పెట్టుంటే సారీ చెప్పండి. ఆగండి అయ్యగారు. ఇష్టపడి ఇంటికి తీసుకొచ్చావు కదమ్మా, ఎందుకు మరి ఎదురుపడట్లేదు? ఆ నవ్వుకు అర్థం ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఎదురు పడతానన్నయ్య, కానీ ఇప్పుడు కాదు. చావుకి బ్రతుకులా, ద్వేషానికి ప్రేమలా, అబద్ధానికి నిజంలా, ఎండకి వానలా ఎదురు పడాల్సొచ్చినప్పుడు క్షణం గ్యాప్ ఇవ్వకుండా సత్యకి తప్పకుండా ఎదురు పడతాను. ఏంటక్కా బావి ఇంకా రాలేదు? వస్తాడులే, నువ్వు టిఫిన్ చెయ్యి. నువ్వు టిఫిన్ చేయక్క. నేను తర్వాత చేస్తానులే, నువ్వు తిను. అక్క, నాకు విషయం చెప్పు. బావకి నీకు ఏం ప్రాబ్లం లేదుగా? చెప్పు, ప్రాబ్లం ఏం లేదుగా? మా మధ్య ప్రాబ్లం ఏముంటుంది? ఏమీ లేకపోతే బావ ఎందుకు రాత్రంతా ఇంటికి రాలేదు? ఇద్దరు గొడవ పడ్డారా? బుజ్జి, నీకు ఇలాంటి అనుమానాలు వస్తాయేంటి? అనుమానం కాదు, నిజం. రాత్రంతా ఇంటికి రాలేదు, కనీసం ఫోన్ కూడా చేయలేదు. అయినా నీలో ఇంత టెన్షన్ కూడా లేదు. అదే నీ ప్లేస్లో నేనుంటే ఈ పాటికి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చేదాన్ని తెలుసా? చెప్పక్క, ఏమైంది? ఏ విషయంలో గొడవ పడ్డారు? రాత్రి రాలేదా? రోజు రాడా? లేదంటే రాత్రి నేను తమాషాగా అన్నట్టు బావ ఎవరితోనైనా? హలో మరదల్, ఏంటి అటు మీ అక్కని నన్ను ఎట్ ఏ టైం అనుమానించేస్తున్నావు? మరి రాత్రంతా రాలేదంటే అనుమానించరా? అందులోనూ హీరో బావగారు. ఆఫీస్లో వర్క్ ఉండి రావడం కుదరలేదు. అంటే ఆయన ఆఫీస్ నుంచి వచ్చేసారా? ఎప్పుడో వచ్చేశాడు. అందరూ ఆఫీస్ అయిపోగానే పబ్బులకు వెళ్తారు, వాడు మాత్రం ఇంటికే వెళ్తాడు. ఏం ఆఫీస్ బావా? రాక రాక మరదలు ఇంటికొస్తే జాగారం చేయిస్తావా? ఇంకా నయం, ఇంకాస్త ఆలస్యం అయితే ఎగ్జామ్కి కూడా వెళ్ళిపోయేదాన్ని. సరే, నువ్వు టిఫిన్ చేయి, నేను ఫ్రెష్ అప్ అయ్యి బావా, వస్తాను. తర్వాత ఫ్రెష్ అవ్వచ్చు, ముందు నాతో మాట్లాడు. అవతల టైం కూడా లేదు. సరే చెప్పు, ఏంటి సంగతులు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు, కానీ ఏంటి బావా, నీ భార్యగా నీ ఇంటికి రాగానే కొత్త మొబైల్ గిఫ్ట్గా ఇచ్చావా? ఇంకా ఏమేం గిఫ్ట్లు ఇచ్చావు? ఏమిచ్చాను? అదొకటే ఇచ్చాను. అబద్ధాలు చెప్పకు బావా, నీ గురించి నాకు తెలీదా? అసలు ఇవన్నీ కాదు. మా అక్క నిన్ను అడిగిన మొదటి బహుమతి ఏంటి? ఏం అడగలేదు. మా అక్కని కవర్ చేయొద్దు. దాని గురించి నాకు తెలీదా? చెప్పు బావా, ఏమడిగింది? అది మీ బావని వెళ్ళి ఫ్రెష్ అవ్వనివ్వు. నువ్వు టాపిక్ డైవర్ట్ చేయొద్దు. చెప్పు బావా, ఏమడిగింది? నక్లెస్ అడిగిందా? ఏం అడగలేదని అంటున్నాను కదా. ఓ, ఎక్కడ దొరకని పట్టు చీర అడిగిందా? ఏయ్, ఏంటి నువ్వు? నిజంగా ఏం అడగలేదు. ఎవరికి కనిపించని చోటికి
టూర్కి తీసుకెళ్ళమందా? చెప్పు బావా, ప్లీజ్ ప్లీజ్ చెప్పు బావా. ఏమడిగింది? చెప్పు బావా, ప్లీజ్ బావా. ఏమడిగిందో చెప్పు బావా. చెప్పు బావా. విడాకులు అడిగింది. విడాకులు? మా అక్క విడాకులు అడిగిందా? ఏంటక్క, బావ చెప్పేది నిజమేనా? ఇందుకనేనా రాత్రంతా బావ ఇంటికి రాలేదు? ఇంత పెద్ద విషయాన్ని నా దగ్గర దాస్తావా? మన వాళ్ళ దగ్గర దాస్తావా? అది కాదే. వద్దు, మాట్లాడద్దు. ఈ విషయాన్ని వెంటనే నేను ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. నువ్వైనా చెప్పాలి కదా బావా. బుజ్జి, నేను రెడీగా ఉంటాను కదా. మా అక్క డైవర్స్ అడిగిందంటే ఇచ్చేసి నెక్స్ట్ మ్యారేజ్ చేసుకునేది నన్నేగా. ఇంత మంచి ఛాన్స్ నేను ఎలా మిస్ చేసుకుంటాను? ఇంకా ఆలోచిస్తావేంటి బాబా? ఇచ్చే రెండో పెళ్లి వాడివైనా నాకేం ప్రాబ్లం లేదు. పెళ్లి ఏర్పాట్లు చేసుకోమని మా వాళ్ళకి చెప్పేస్తాను. బావా, ఈ విషయంలో మాత్రం అస్సలు తగ్గద్దు. మొదటిసారి నిన్ను చూసినప్పుడే మిస్ అయ్యానని తెగ ఫీల్ అయ్యాను. ఇప్పుడు మాత్రం అస్సలు మిస్ చేసుకోను. ఏంటి చిన్న పెద్ద లేకుండా మాట్లాడుతున్నావు? మరి మొదటి బహుమతి ఏమడిగింది అని అడిగితే డైవర్స్ అడిగిందని నన్నే ఆట పట్టిద్దామనుకుంటున్నారా? సర్లే, ముందు టిఫిన్ కానివ్వు. ఎగ్జామ్ టైం అవుతుంది కదా. అమ్మో, టైం అయిపోయింది. ఇదే బావా నేను చూస్తే వచ్చే ప్రాబ్లం. మాట్లాడుతుంటే టైమే తెలీదు. అరే, టిఫిన్ తినవే. బావని చూశానుగా, కడుపు నిండిపోయింది. వస్తాను బావా. నిజానికి నువ్వే వచ్చి ఎగ్జామ్ హాల్ దగ్గర నన్ను వదిలిపెట్టి తీసుకురావాలి. బట్ రాత్రంతా పనిచేసి టయర్డ్ అయ్యావు కాబట్టి ఈ రోజుకి వదిలేస్తున్నాను. అట్నుంచటే ఊరెళ్ళిపోతున్నాను. రేపు మళ్ళీ వస్తాను కదా, అప్పుడు చెప్తా మీ పని. బాయ్ అక్క. బాయ్ బావా. బాయ్. హాయ్ బ్రో. హాయ్. ఏంటి బాగా డల్గా ఉన్నట్టున్నావు? హాయ్ రా. సత్య, సత్య, ఏంట్రా ఒక్కడివి ఏం ఆలోచిస్తున్నావు? ఎటు వెళ్తోందో అర్థం కాని నా భవిష్యత్తు గురించి. రాత్రి ఇంటికి కూడా వెళ్ళలేదంట. వెళ్ళాలనిపించలేదు. వెళ్ళాలనిపించలేదా? వెళ్ళే పరిస్థితిలో లేవా? నా జీవితం అనుకున్న సావిత్రి నాకు కాకుండా పోతుందన్న ఆలోచన పిచ్చివాణ్ణి చేస్తోందిరా.
నా అని నువ్వనుకున్నావు, తను అనుకోలేదు. ఇంకా ఆలోచించి ప్రయోజనం ఏముందిరా? ప్రయోజనం లేదని తెలుసురా, కానీ విడాకులు కావాలి, విడిపోవాలి అని తను అనుకుంటే ప్రాణం కావాలి అని అడుగుతున్నట్టుందిరా. నిజంగా విడాకులు ఇవ్వడం కన్నా నా ప్రాణం ఇవ్వడమే సులభంరా. రే, నా అనే మనిషి కోసం 25 ఎదురు చూశానురా. అలాంటిది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతానంటుంటే ఎలా తట్టుకోమంటావురా? సావిత్రికి విడాకులు ఇవ్వడం నా వల్ల కాదురా, నా వల్ల కాదు. రే, బాధపడకరా. సత్య, ఊరుకోరా. నన్ను కనీ పెంచిన మా అమ్మ నాన్నల్లే నా ఇష్టాన్ని, నా అభిప్రాయాన్ని ఎప్పుడూ గౌరవించలేదు. నా గురించి అన్నీ తెలిసిన నా వాళ్ళే చిన్నప్పటి నుంచి నా ఇష్టాలకి నన్ను దూరం చేశారు. అలాంటిది ఆయన నన్ను ఇష్టపడుతున్నారు, నా ఇష్టాన్ని ఇష్టపడుతున్నారు. నా కోసం ఆయన కష్టపడుతున్నారు. అలాంటి ఆయన్ని నాకు విడాకులిమ్మని పదే పదే ఎలా అడగలను? అడిగిన ప్రతిసారి ఆయన కళ్ళల్లో బాధ నాకు అర్థమవుతుంది. సంతోషాన్ని నా ముందు నటించి ఇంటికి రాకుండా బాధని బయట అనుభవిస్తున్నారు. నాకు అర్థమవుతూనే ఉంది. కానీ ఏం చెయ్యను? లేని ప్రేమను నటించలేను. నా ఇష్టాన్ని ఆయన ముందు ప్రదర్శించి ఆయన జీవితాంతం బాధ పెట్టలేను. నా మాటలకు, నా ప్రవర్తనకు ఆయన ఎంత బాధపడుతున్నారో అంతకంటే ఎక్కువగా నేను బాధపడుతున్నాను. అసలు ఇదంతా మా అమ్మ నాన్న వల్లే. కనీసం పెళ్లి విషయంలో అయినా వాళ్ళు నా ఇష్టం గురించి అడుగుంటే ఈరోజు ఇలా మేమిద్దరం బాధపడే పరిస్థితి వచ్చుండేదే కాదు. ఏం చేయనే, కలిసి బతకలేను. విడాకులిమ్మని
గట్టిగా అడగలేను. సర్దుకుపోయి ఆయనతో సంసారము చేయలేను. నా బాధని ఆయన బాధని తీర్చగలిగేది ఒక్కటే, విడాకులు. నాలుగు రోజులకే విడాకులేంటని నలుగురు నవ్వచ్చు. నా వాళ్ళు నన్ను తిట్టచ్చు. కానీ నా బాధకు నన్ను దూరం చేసి నాకు ప్రశాంతతనిచ్చేది విడాకులు మాత్రమే. ఈ విషయం ఆయనకు అర్థమైతే అదే చాలు. ఏంటిది? గిఫ్ట్. అవసరం లేదు. బహుమతిని వద్దనకూడదు, తీసుకో. నాకే బహుమతి వద్దు. కనీసం ఇదేంటో చూడాలి కదా. వద్దంటున్నానా? నీకోసమే తెచ్చాను, తీసుకో సావిత్రి. చెప్తే అర్థం కదా మీకు? నా మనసులో ఏముందో, నేను ఏ పరిస్థితుల్లో ఉన్నానని అంత వివరంగా చెప్పినా మీకు అర్థం కాదా? అర్థం చేసుకున్నాను కాబట్టే ఈ బహుమతి. అర్థం చేసుకుంటే విడాకులిస్తారు, ఇలా బహుమతులు కాదు. ఎంత చెప్పినా ఇంకా నాకు బహుమతులిచ్చి నన్ను మంచి చేసుకోవాలని చూస్తున్నారంటే ఏమనుకోవాలి? నా కోసం ఒక్కసారి తీసి చూడు. చూడను. ప్లీజ్. నేను చూడను. చూస్తే నష్టమేం లేదు కదా. ఓపెన్ చేసి చూడు సావిత్రి. చూడు చూడు చూడు. ఏం చూడాలి? నా బాధ, నా కోపం ఏది ఏది మీకు అవసరం లేదు. మీరనుకున్న జరిగితే చాలు, మీకోసం బతికితే చాలు. ఇప్పుడేంటి? దీన్ని చూడాలి అంతేగా? నా ఏడుపు కన్నా నేను చూస్తే మీకొచ్చే సంతోషం ముఖ్యం. ఇంతే, మీరింతే. మీ గురించి తప్ప ఎదుటి వాళ్ళ గురించి ఏది ఆలోచించరు. ఇదిగో చూశాను, చాలు కదా. నీ పుట్టినరోజుకి నువ్వు అడిగిన కానుక, విడాకుల పత్రాలు. ఏ భార్య ఏ భర్తను అడగలేనిది. ఏ భర్త ఏ భార్యకు ఇవ్వలేనిది. నువ్వు అడిగిన నీ బర్త్డే గిఫ్ట్. మొదటి నుంచి మా వాళ్ళ ఇష్టాన్ని నా ఇష్టంగా చేసేవాళ్ళు. తినే తిండి దగ్గర నుంచి
కట్టుకునే బట్ట వరకు అంతా మా వాళ్ళిష్టమే. అలాగే బతికేశాను. ఆ బతుకు మార్చుకుందాం అనేసరికి ఏదేదో జరిగిపోయింది. జరిగింది ఎవ్వరికి చెప్పలేక, చెప్పినా అర్థం చేసుకునే వాళ్ళు కనిపించక ఇంతకాలం చేస్తూ బతికాను. మీరింతగా నన్ను, నా పరిస్థితిని అర్థం చేసుకుంటారని అనుకోలేదు. మీరు బాధపడుతూ కూడా నా సంతోషం కోసం ఇలా చేస్తారని నేను ఊహించలేదు. థ్యాంక్స్ అన్న పదం చాలా చిన్నదని తెలుసు, కానీ అంతకన్నా నేను చెప్పగలిగింది ఏమీ లేదు. ఒక నిమిషం. కాఫీ వద్దు. ఏ? ఈరోజు నువ్విస్తావు, రేపు నువ్వు వెళ్ళిపోయాక ఎవరిస్తారు? రేపుండని అభిమానానికి అలవాటు పడితే లేని బాధని జీవితాంతం మొయ్యాలి. నా కాఫీ నేనే పెట్టుకుంటాను. రెడీ అవ్వు, బయటికెళ్ళాలి. నేనే కాదు, నా బైక్ కూడా నిన్ను ఇబ్బంది పెట్టదు. అక్కడ హ్యాండిల్ ఉంటుంది, పట్టుకో. ఏరా మనవడా, షికారికా? మొత్తానికి భార్యాభర్తలిద్దరూ షికార్కి బయలుదేరారన్నమాట. ఇక ఈ ప్రయాణం ఆగదురా. సినిమాలకి, షికార్లకి, రెస్టారెంట్లకి, ఇక ఊరంతా మీదే. ఎంజాయ్. అదేం లేదులే బామ్మ, పని మీద బయటికెళ్తున్నాం అంతే. అందరూ పైకి చెప్పే మాటలు ఇవేనమ్మా. మీరిద్దరూ ఎప్పుడూ చిలకా గోరింకల్లా ఇలా తిరగాలనేరా మా కోరిక. ఇక మనం చెప్పాల్సిన పనే లేదు. పెళ్లి పక్షులకు రెక్కలొచ్చాయి. బా అంత లేదులే తాతయ్య. ఎందుకు లేదురా? పెళ్లికి ముందు 10 నిమిషాలు మేం కనిపించకపోతే బామ్మ, తాతయ్య అంటూ తిరణాల్లో తప్పిపోయిన పిల్లాళ్ళ తిరిగేవాడివి. అలాంటిది పెళ్ళయ్యాక మమ్మల్ని పట్టించుకుందామంట్రా? మీ ఆనందానికి మేము స్పీడ్ బ్రేకర్లలో అడ్డం వచ్చినట్టున్నాం. బయలుదేరండి, బయలుదేరండి. రే, సాయంత్రం దాకా హ్యాపీగా తిరిగి మంచి రెస్టారెంట్లో భోజనం చేసిరండి. ఎందుకు నవ్వుతున్నారు? కోట్ల మంది మనుషుల్లో మనిషికో జీవితం ఉంటుంది, కానీ మనుషులందరూ జీవితం చేతుల్లోనే ఉంటారు. మనిషి అనుకున్నట్టు జీవితం ఉండదు, జీవితం అనుకున్నట్టే మనిషి ఉంటాడు. ఈరోజు వరకు ఈ బైక్ మీద మరొకరిని కూర్చోనివ్వలేదు. నేను బైక్ కొన్నప్పుడే ఆ సీట్ నా భార్య కోసం రిజర్వ్ చేసుకున్నాను. కలలు కన్నట్టే పెళ్ళయింది, భార్య వచ్చింది. మొదటిసారిగా ఏ సినిమాకో షికారుకో వెళ్ళాలనుకుంటే ఈ మొదటి ప్రయాణమే చివరి ప్రయాణం అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. వందడుగుల దూరం ఒక్కడుగుతో అర్థం కాదు. అలాంటిది 100 ఏళ్ల జీవితాన్ని
10 రోజుల్లో ఏమర్థమైందని విడిపోవాలనుకుంటున్నారు? ఎవరండి ఫోన్? రేపు మనం కోర్టుకు వెళ్ళాలి. అన్నయ్య, నేనేం అడిగినా చేస్తానన్నావుగా, నేను ఏమడిగినా ఇస్తానన్నావుగా. అది సత్యతో విడాకులు అడుగుతుంది. ఏం చేస్తావో ఎలా చేస్తావో ఇప్పించేసేయ్, త్వరగా ఇప్పించేసేయ్.